విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా సైదాపూర్ మండలం తెచ్చినటువంటి సుధాకరణ గారికి, సీనియర్ నాయకుడు కృష్ణయ్య గారికి, అదేవిధంగా నాతో విచ్చేసినటువంటి బీసీసీ అధ్యక్షులు పులి అంజనేయ గౌడ్ గారికి, రాజిరెడ్డి గారికి మరియు శ్రీనివాస అన్న గారికి, మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడేంత దమ్ము ధైర్యం నీకు ఎక్కడిదని కూడా నేను ఈరోజు కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా. వాస్తవంగా కౌశిక్ రెడ్డికి భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుండి నువ్వు వచ్చినప్పుడు నీకు టికెట్ ఆ రోజు నీకు వరుస సోదరుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినట్టయితేనే ఈరోజు నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి తలిస్తే నువ్వు ఈరోజు ఉదాహరణ గెలిచినాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు మొగను అయితే వాస్తవంగా మొన్న ఎమ్మెల్యే సరే నీ బిడ్డను భార్యను ముందర పెట్టుకొని గెలిచినావు. ఇప్పుడు దమ్ముంటే నువ్వు ఒక్కనివే ఈ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి నీకు దమ్ముంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ అయ్యి నీకు కనీసం డిపాజిట్ వస్తే నేను మీసాలు కొరిగించుకుంటా, లేకపోతే మీరు ఎక్కడ చెప్తే అక్కడ భూమికి ముక్కు రాస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి అంటేనే కోవాటు అంటేనే కౌశిక్ రెడ్డి. నువ్వు దూలం లెక్క వెళ్ళినావు కానీ నీకు దున్నపోతుకున్నటువంటి బుద్ధి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కౌశిక్ రెడ్డి నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావా, నువ్వు ఏం కార్యక్రమాలు తీసుకుంటున్నావు, కళ్యాణ లక్ష్మి అంటున్నావు. నువ్వు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆయనను పక్కన పెట్టి నేను ఎమ్మెల్సీ అని నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, లేకపోతే ఎంఓసీ చెక్కులు కావచ్చు, ఆరోగ్యశ్రీ చెక్కులు కావచ్చు, ఇటువంటివన్నీ నీ చేతులారా పంచినవు. నువ్వు అధికారులను కొట్టడం జరిగింది, అధికారి యొక్క డ్రైవర్ను కొట్టడం జరిగింది. నువ్వు చేయనటువంటి అరాచకం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరాచకానికి మారు పేరేవాడైతే ఉన్నాడా తెలంగాణ అంటే అది కౌశిక్ రెడ్డి అని ఎవరైనా చెప్తారు. మొన్న కేసీఆర్ నిన్ను టైగర్ అని పిలిచినందుకు నువ్వు ఎంతో ఎగురుతున్నట్టున్నావు, కానీ నువ్వు టైగర్ కాదయా, నువ్వు ఒక కోతివి. ఎందుకంటే నీ దగ్గర ప్రతి బుద్ధి కోతి బుద్ధి ఉన్నది, కానీ నీకు మనిషి బుద్ధి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలను గౌరవించడం నేర్చుకో. పొన్నం ప్రభాకర్ అంటే ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక గౌరవం. ఆయన ఎన్ఎస్ఐ నుంచి ఇంతింతాయి వడ్డింతాయి తానింతాయి నభవీరిపై అన్నట్టు ఈరోజు ఆయన పార్లమెంట్లో తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ఆయన ఒక్కడు. అదేవిధంగా ఈరోజు మా అందరికీ కూడా రాజకీయ గురువు పొన్నం ప్రభాకర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ భవిష్యత్తులో ఇంకేమైనా మాట మాట్లాడైతే నీ నాలుక తెగ్గొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ నాలుక కోసి కుక్కలకు మారేస్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మొన్న సైదాపూర్లో కూడా ఒక సబ్ స్టేషన్ విషయంలో ఏదో ఒక టీఆర్ఎస్ కార్యకర్త అవాకులు చవాకులు పెడితే ముడ్డిబొక్క రాలగొడతానని పొన్నం ప్రభాకర్ యొక్క వీడియో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా తెలంగాణలో ముడ్డిబొక్క అనేది అది పెద్ద భూత పదం కాదని మీ అందరూ తెలుసు. నీ గురువు కేసీఆర్ గారు కావచ్చు, వారు మాట్లాడినటువంటి బూతులు ఈ ప్రపంచం మీద తెలుగు భాషలో ఏ పుస్తకంలో కూడా లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణలో కొన్ని కామన్ వర్డ్స్ ఉంటాయి, మా భాష క్రాంతికం కాబట్టి దాని ప్రకారం మాట్లాడిందే తప్ప ఆయనకి ఎవరినో కించపరచాలని కానీ ఎవరిని అవమానించాలన్నటువంటి వ్యక్తి కాదు. మా అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన రాగానే తమ్మి అన్నం తిన్నావా, భోజనం చేసినావా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ఇక్కట్టున్నాయని మర్యాదపూర్వకంగా అడతారు. నీకు కూడా టికెట్ ఇచ్చింది కూడా గతంలో పొన్నం ప్రభాకర్ కాదాయా కౌశిక్ రెడ్డి. ఆయన టికెట్ ఇవ్వకపోతే ఈసారి నువ్వు ఎక్కడికి గెలిచేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నా యొక్క సహోదరులందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం.